టీటీడీలోకి మరొక సీనియర్ అధికారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేంద్రం నుంచి ఏపీకి వస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా 2005 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. ఆయన డెప్యూటేషన్పై ఏపీలో 3 ఏళ్ల పాటు పనిచేశారు. వెంకయ్య చౌదరి డెప్యూటేషన్పై ఏపీకి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. 1-2 రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టీటీడీ జేఈఓగా నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల నుంచి ప్రక్షాళన మొదలుపెట్టారు. టీటీడీ ఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే భక్తుల క్యూ లైన్లు, అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదం, వసతి గదులు ఇలా అవసరమైన మార్పులు చేర్పులు చేపట్టారు. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే టీటీడీకి సంబంధించిన తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ జేఈఓగా సీనియర్ అధికారి బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను కేంద్రం నుంచి డెప్యూటేషన్పై ఏపీకి వస్తున్నారు. అయితే టీటీడీ జేఈఓగా సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రభుత్వాన్ని నియమించింది. 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారికైన వెంకయ్య చౌదరిని డెప్యూటేషన్పై ఆంధ్రప్రదేశ్కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయగా కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సాక్షి మిత్తల్ ఉత్తర్వులను జారీ చేశారు. ఆయన 3 ఏళ్ల పాటు ఏపీలో ఉంటున్నారు. సమర్థవంతమైన అధికారిక పేరున్న వెంకయ్య చౌదరి ఎంట్రీతో టీటీడీలోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. వెంకయ్య చౌదరి ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని కస్టమ్స్ కమిషనర్ ఆఫీసర్గా ఉన్నారు. అయితే విజయవాడ విభాగంలో కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనని టీటీడీ జేఈఓగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం 1-2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. వెంకయ్య చౌదరి గతంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు. టీటీడీకి ఈఓతో పాటు తిరుమలకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున 2 జేఈఓలుగా ఉంటారు. అయితే కానీ గతంలో ప్రభుత్వ హయాంలో 2 జేఈఓలను తిరుపతికే పరిమితం చేయగా తిరుమలలో కేవలం ఈఓగా ధర్మారెడ్డిని మాత్రమే కొనసాగించింది. చంద్రబాబు ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఈఓతో పాటుగా తిరుమలకు జేఈఓను కూడా కొనసాగిస్తామని భావిస్తున్నారు.